హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి చట్నీ రెసిపీ. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి రైస్, చపాతీ, దోశ, ఇడ్లీ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. దీన్ని మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి కావాలి అనేది అయితే చూసేద్దాము. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీని ఏమేమి కావాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాము. ఇక్కడ ముందుగా మనకి చట్నీకి కావాల్సినవి వచ్చేసి కొన్ని దొండకాయలు, అలాగే మీడియం సైజు 3 ఉసిరికాయలు, మంటకి సరిపడా పచ్చిమిర్చి, ఒకటి పెద్దది టమాటా. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో వచ్చేసి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పచ్చిమిరపకాయల్ని ఇలా కొంచెం ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేయటం వల్ల అవైతే మన మీద పడకుండా అయితే ఉంటాయి. అందుకని ఎప్పుడు పచ్చిమిర్చి వేసినా ఇలా ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఆయిల్లో మంచిగా ఇలా అయితే వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి వేగిన పచ్చిమిర్చిని వేరే ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ, టమాటా ముక్కలను అయితే వేసేసుకుందాము. ఇక్కడ దొండకాయని వచ్చేసి నేను ఇలా రౌండ్గా అయితే కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి 1 నిమిషం పాటు అయితే మగ్గించుకుందాము. 1 నిమిషం పాటు దొండకాయ, టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం తీసుకున్న ఉసిరికాయల్ని లోపల గింజలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి దొండకాయ ముక్కల్లో ఉసిరికాయ ముక్కలను కూడా వేసేసి ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టేసి వీటిని అయితే మంచిగా మగ్గించుకుందాము. ఆయిల్లో వాటర్ అయితే ఏమీ వేయనవసరం లేదు, ఆయిల్లోనే మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇవైతే కొంచెం మగ్గాయి కదా, ఇంకొకసారి కలిపేసుకొని ఇవి కొంచెం తొందరగా మగ్గడం కోసం ఇందులోకి వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఇవి 3 మగ్గేంత వరకు వీటిని అయితే మగ్గించుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలకైతే ఇలా దొండకాయ, టమాటా మంచిగా అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ కట్టేసుకొని వీటిని అయితే కొంచెం చల్లారనిద్దాము. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కడిగి పెట్టుకున్న కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి. చింతపండు అయితే ఎక్కువ అవసరం లేదు, మనం ఉసిరికాయ వేసాం కాబట్టి చాలా తక్కువ చింతపండే వేసేసుకొని మూత పెట్టేసుకొని వీటిని అయితే చల్లారనిద్దాం. అవి చల్లారేలోపు మనం ముందుగా వేయించుకున్నాం కదా పచ్చిమిర్చి, దాంట్లోకి వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాము. అలాగే పసుపు, కొంచెం జీలకర్ర, 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పచ్చిమిర్చిని అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా పచ్చిమిర్చిని మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం మగ్గించి పెట్టుకున్న టమాటా, దొండకాయ, ఉసిరికాయని అయితే ఇందులోకి వేసేసుకుందాం. ఇక్కడ సాల్ట్ అవైతే మీ టేస్ట్కి సరిపడా అయితే వేసేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఇడ్లీలోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం మెత్తగా పట్టాను. అదే రైస్లోకి అయితే ఇంత మెత్తగా అయితే పట్టనవసరం లేదు. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న పచ్చడిని పక్కన పెట్టేసుకొని తాలింపు కోసం స్టవ్ వెలిగించేసి ఆయిల్ వేసి తాలింపు గింజలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని పోపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వచ్చేసి ఒక చిటికెడు వరకు ఇంగువ అయితే వేసేసుకుందాము. ఇంగు వేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంగు కూడా వేసేసుకొని స్టవ్ కట్టేసుకొని ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడిలో వేసేసుకోవడమే. చాలా ఈజీగా టేస్టీగా దొండకాయ, ఉసిరికాయతో పచ్చడి అయితే రెడీ అయిపోయింది.
టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఉసిరికాయ మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. రైస్లోకైనా, చపాతీ, ఇడ్లీ, దోశ ఏ టిఫిన్లోకైనా సరే ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.